విశాఖ జగదంబ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్. స్టీల్ ప్లాంట్ని పూర్తిగా చంపేందుకే ఏపీ సీఎం చంద్రబాబు పాల్పడుతున్నారంటూ మీడియాతో మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో పెట్టాలన్నాం. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పిచ్చి పట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి ప్రాంతానికి పర్యావరణ తీవ్రమైన ప్రమాదం. 2000లోనే పెట్రో కారిడార్ పేరుతో ఆనాడు రిలయన్స్ కోసం చంద్రబాబు నాయుడు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది, అది విఫలమైంది, దాన్ని ఆపేయడం జరిగింది. నక్కపల్లిలో పోర్ట్ పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్కపల్లిలో పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాట టోల్ గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. జనవరి 8 మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికే ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. 4-5 వేల రేట్లు అదనంగా టన్నుకు చెల్లించి కూడా ఈరోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు. ఈ మార్కెట్ని కాజేయాలని ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఆర్సెలర్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం, సిక్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. వీరు దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. తర్వాత 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని 2021లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ కొట్టడానికి చేస్తున్నారు. సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి 30 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇవాళ, కానీ ఆర్సెలర్ మిట్టల్కు గన్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ కొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈరోజు తెప్ప తగిలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది, తీవ్రంగా అన్యాయం చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ సిక్కయి ఇది నాశనం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎడారైపోతుంది. ఒక్క విశాఖ స్టీలే కాదు, మిగిలిన ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి విధానం సొంత తప్పు. మోడీ విధానాలు అలాగే చంద్రబాబు నాయుడు అదే విధానాలను బలపరుస్తూ ప్రైవేటు వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఆంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం. అందువల్ల దీన్ని మేము సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు, 3 సార్లు 4 సార్లు చేశారు. గోడ కట్టలేదు. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ పెట్టండి. అక్కడ బళ్ళారి స్టీల్ ప్లాంట్, బళ్ళారి ఇనప ఖనిజం అక్కడే ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ని అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టమనండి, అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టమనండి, ఎవరూ కాదనం. కానీ నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే పెట్టడం అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి మాత్రం కాదు. అందువల్ల ఈ పద్ధతిని విరమించుకోవాలి. దానికి పర్యావరణాన్ని అనుమతులు ఇవ్వకూడదు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కానీ దానికి ఖనిజాలను కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, పోట్లాడతాం. ఆర్సెలర్ మిట్టల్ని అక్కడికి రాకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలు ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించడం లేదు. ప్రైవేటు వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ రోజు 2000 సంవత్సరంలోనే పబ్లిక్ హీరింగ్ కూడా వ్యతిరేకించినా కూడా